ఎట్లాంటి బొమ్మ అంటే మేము ఇప్పుడు ఒక సీన్ చూపెడతాం మీకు. టీంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు వస్తారు, ఆ సీన్ చూస్తారు. ఆ సీన్లో హీరో క్యారెక్టర్ వచ్చేసి ఇక్కడ అమ్మాయి చేస్తుంది, హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఇక్కడ ఉన్న అబ్బాయి చేస్తారు. ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఏమన్నా ఉంటే రవియో నేను చేస్తాం. ఓకేనా? స్కిట్ రూపంలో. ఆల్రైట్, సో లెట్స్ స్టార్ట్ దిస్ రౌండ్ విత్ టీమ్ ఏ. ఆల్రైట్, సో టీమ్ ఏ రెడీగా ఉంది. సీన్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. ఇప్పుడు ఇదే సీన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మీరు, అండ్ ఆరతిగా మీరు, అండ్ శృతి హాసన్ గా మా చెక్క చెక్క జం చెక్క రెడీ, లైట్స్ కెమెరా యాక్షన్. ఓ గబ్బర్ సింగ్. ఆగో ఆగో. సర్లే కానీ ఒక బొమ్మ ఇవ్వు. బొమ్మ? అమ్మాయి బొమ్మ కూడా ఇవ్వు. అమ్మాయి బొమ్మ ఎప్పుడు? బొమ్మలు భలే కలిసిపోయాయి కదా. బొమ్మలు కలిసినంత ఈజీ కాదు మనుషులు, అలా మనుషుల్ని కలపడం. ఎలా? అరే సాంబార్ రాసుకోరా. పెన్ను లేదు సార్, డబ్బులు ఇవ్వమంటే ఇయ్యరు. నువ్వేంటి తెగ గోకేసుకుంటున్నావు? బాగా పెడతానంట. మీరు ఏ కార్డు ఇచ్చినా నాకు ఓకే. ఏ కార్డు అవసరం లేదు, డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపో. నీ ఆధార్ కార్డు అక్కడ ఉంది, వెళ్ళు. లోపలేవండి కార్డు ఉంది. మీరు ఏం గీకినా నాకు ఓకే. గోకించుకోవడం ఇదే పని అయిపోయింది. అటనా మళ్ళీ వచ్చేస్తాను, సరేనా? బొమ్మలు ఉంచుకో. ఇప్పుడైతే నేను వెళ్ళొస్తా, ఓకేనా? ఏమని రాసుకోమంటారు? నేను రాసుకుంటానులే, నువ్వేమొద్దు, ఓకేనా? జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సీన్ ఆయనలాగా నటించే అవకాశం, ఆ అదృష్టం మీకు వచ్చింది. చాలా గొప్పది అది నిజంగా, అందుకనే అంత బాగా. కానీ రవి ఏ మాటకి ఆ మాట, ధనుష్ కన్నా నువ్వే బాగా చేస్తావు. ఏందది? హారతి లాగా. నాకు అట్లాంటి క్యారెక్టర్ పడతాయి అబ్బా. అట్లా ఎందుకలా ఎప్పుడో ఎందుకు రావాలి, ఇప్పుడే వస్తుంది. ఈ సీన్ వేయండి మళ్ళీ వన్స్ మోర్. రవి చేస్తాడు ఇప్పుడు హారతి క్యారెక్టర్. ముద్దిపు అబ్బా, దీన్ని చూడగా నాకు దురద పెడుతుంది అబ్బా. ఏడుకలు ఏంటి డ్రెస్సులు కమ్, మేకప్ కమ్, హెయిర్ స్టైల్ కమ్, ఇన్ని కమ్ములు పెట్టుకున్నాక కమ్ కమ్ అంటే మీరు రాకుండా ఉంటావా? అది పవర్ స్టార్ కి, నీ ఇలాంటి వాళ్ళకి కాదు. పో. నువ్వు ఎందుకు అలా తేడాగా మాట్లాడుతున్నావు? నేను ఆరతి కొంతసేపే వెలుగుతుంది, దాని తర్వాత బుస్. నాకేమైనా ఇచ్చిపో. అబ్బా ఏం తీసుకోకుండా నేను ఎలా ఇస్తాను? నీలో చచ్చిపోయిందా అది? రా నన్ను వెళ్ళిపోమంటే కామ్కి వెళ్ళిపోతాగా, ఎందుకు నెడుతున్నావు ఇలాగా? నేను చెయ్యలేను అని చెప్పి నువ్వు వెళ్ళిపో, నేను గెలిచా. నేను చెయ్యలేను. నువ్వు ఓడిపోయా. ఆర్తి గెలిచిందిరా. ఓన్లీ ఫర్ ఫన్. వెరీ గుడ్, సూపర్ ధనుష్ భయ్య, చాలా బాగా చేశారు. ఇప్పుడు మా టీమ్ బి ఏం చేస్తారో చూద్దాం, ఓకేనా? ఏ సీన్ కూడా చూద్దాం, వచ్చేయండి. సో టీమ్ బి కి సీన్ ఆన్ ది స్క్రీన్. సూపర్ ఛాన్స్ నీకు చెక్క. ఓకేనా? అంటే దాల్చిన చెక్క బాగా ఇష్టం ఆవిడకి. ఓకేనా? రెడీయా? నువ్వేంటి ఇప్పుడు? నేను కోవేసర్ల గారు. కోవేసర్ల గారు, శ్రీనివాస్ గారు, మీరు, అండ్ వెనకాల బ్యాచ్ మొత్తం మేము అందరం ఉంటాం. నువ్వు ముందు సన్యాసికి ఎందుకు మారావు చెప్పు. అయ్యా నేనేం చేయలేదు నాయన. మా నాన్న ఒకే
ఒకే ఒక అండర్వేర్ కొనివన్నాను అన్నాడు. అందుకని సన్యాసి అయిపోయావా? ఇది చిన్న మ్యాటర్ అనుకుంటున్నావా? చిన్న మ్యాటర్ కాదు, అండర్వేర్ లేకుండా నడిస్తే తెలుసు ఆ బాధ. మీరంటే ఈ గడ్డి కాదు తప్ప చికెన్, మటన్, ఫిష్ ఇలాంటి ఏంటి? పెళ్లికి ముందు మొక్క లేనిదే ముద్ద దిగేది కాదు. మరి ఇప్పుడు కారం తగల 6 సంవత్సరాలు అయింది. అయ్యా కారం ఎక్కడ నాలుకమైన కారం కావాలి. అందుకే మీకోసం ఒకటి తీసుకొచ్చామండి. ఏంటండి? ఎన్నాళ్ళయిందో. అయ్యో 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 నువ్వు మీరేం అనుకోపోతే ఒకే ఒక్కసారి కర్రే బర్రెపాలు తీసుకొని ఇంత చక్కెర అలా పడేసి 4 ఐస్ ముక్కలు వేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత పొద్దునే తింటే ఉంటది. అయ్యో 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 సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు కీర్తి గారు మీకు ఏ సీన్ వస్తుందో చూద్దాం, వచ్చేయండి. టీమ్ సి కి ఏ సీనో ఆన్ ది స్క్రీన్. శుక్రియా. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మా ఆడియన్స్ అందరూ మీకు శుక్రియా అన్నారు. ఓకేనా? నువ్వేమో కోవైసర్లా, మీరేమో తరుణ్, ఈడేమో రిచ్చా. నీకు పిచ్చా? ఆ సీన్ చెయ్య అంతే. ఓకేనా? రెడీ, జాయిన్ దెమ్, లైట్స్ కెమెరా యాక్షన్. నన్ను ఆ పెద్దోడు ఏదో అన్నాడు. ఏమన్నాడు? లక్కడి కపూల్ అన్నాడు. అన్నాడా? అయ్యో అసలు ఇది విని కూడా నేను ఇంకా చచ్చిపోకుండా ఎలా ఉన్నానని నాకు ఆశ్చర్యంగా ఉంది. లక్కడి కప్పులు అన్నారా? అసలు లకడీ కపూల్ అన్నది ఎంత భూతో తెలుసా? తెలీదు. తెలియకుండా ఎందుకున్నావు ఇక్కడ? లక్కడి కప్పులు అంటే తెలీదా నీకు? లక్కడి కపూల్ అంటే తెలీదు. అయ్యో దేవుడా, అంటే ఏంది? లక్కడి కప్పులు అంటే తెలీదా? తెలీదు అంటే కపూల్ అన్నాడు. నువ్వే వెళ్ళి తేల్చుకో. సూపర్ కీర్తి గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ముగ్గురు టీమ్స్ పర్ఫార్మెన్స్ చూశారు మా ఆడియన్సే ఇప్పుడు జడ్జెస్ కాబట్టి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చూద్దాం. జెన్యూన్గా మీకు బాగా నవ్వు వచ్చింది, ఎంజాయ్ చేశారంటే ఆ టీంకి ఓటేయండి. టీమ్ ఏకి ఎంతమంది ఓటేస్తున్నారు? జెన్యూన్ గా ఇలా పక్కోడు ఎత్తాడు, మనం ఎత్తాలని కాదు. ఓకే, వెరీ గుడ్. టీమ్ ఏకి వచ్చాయి కొన్ని ఓట్లు, వెరీ గుడ్. టీమ్ బి, ఆహా వెరీ గుడ్, థ్యాంక్ యూ. గుడ్. టీమ్ సి, పాపం కీర్తి, మీకే ఇద్దరు ఇచ్చారు. నాకు వచ్చింది 3 వచ్చింది. ఆ 2 కూడా నీకోసం ఇచ్చింది. ఓకే, పరిస్థితి ఎలా ఉంది? సో స్కోర్స్, టీమ్ ఏ 50 పాయింట్స్, టీమ్ బి గెట్స్ 75 పాయింట్స్ అండ్ టీమ్ సి గెట్స్ 2 ఓట్లు వచ్చాయి కాబట్టి 3 వచ్చాయి కాబట్టి ఓకే 10 ఇద్దాం అనుకున్నాం, 3 వచ్చాయి కాబట్టి 15 మార్కులు. అది సో ఫైనల్ గా 2 రౌండ్స్ తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయో హిమజ గారు చెప్తారు. హిమజ గారు, టీమ్ ఏ 100, అబ్బా, టీమ్ బి ఆల్సో 100 అండ్ టీమ్ సి ఓన్లీ కొంచెమే తక్కువ 90.